సంక్రాంతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే గోదావరి జిల్లాలు పండుగకు సిద్దమవుతున్నాయి. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోడి పందాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సిద్దమవుతున్నారు. పౌరుషానికి ప్రతీకగా జరిగే పందాలకు కోళ్లు విజయం సాధించేందుకు బలవర్ధకమైన ఆహారం అందిస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పందెం కోళ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గమ్మని అందిస్తారు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు. ఈ కోడి పందాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కోడి పందాలు వీక్షించేందుకు దేశ నలుమూలల నుండి గోదావరి జిల్లాలకు వీక్షకులు చేరుకుంటారు. అసలు కోడి పందాలకు కోడి పుంజాను ఏ విధంగా సిద్ధం చేస్తారు, ఎలాంటి ఆహారం పెడతారు, బరిలో తమ ప్రత్యర్థి కోడిపై కత్తి దూసేందుకు ఎటువంటి శిక్షణ ఇస్తారు తెలుసుకుందాం. మన ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో ఉన్నాం. ఇక్కడ సంక్రాంతికి కోడి పందాలకు కోడి పుంజాను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో నిర్వాహకులు దత్తు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, కోడి పందాలకు ఈ కోడి పుంజను సుమారుగా ఎన్ని రోజుల నుంచి మీరు తయారు చేస్తారు? ఫస్ట్ అంటే దీన్ని 2 సంవత్సరాల వయసు వచ్చినటువంటి కోడిపుంజుని ఒక పందానికి మేము ఇది పందానికి ఏడ్చేటువంటి వయసుని 24 నెలలుగా మేము తీసుకొని దాన్ని సజ్జుకాలం అంటారు. వచ్చి ఏకలే బాగా వస్తే దానికి బాగా దృఢత్వం ఉంటుంది అన్నమాట. దసరాకి దాన్ని వాష్ చేసి ఈదించి బయట కడతాం. అలా కంటిన్యూ అలా మేపుతూ మేక మాసం పెడతాం. దానికి మేక మాసం కైమా పెడతాం. ఆ తర్వాత బాదం పిక్కేస్తాం. ఆ తదుపరి ఇంకా కండిషన్ రావడానికి తయారవడానికి నాస్తా పెడతాం. 21 రకం డ్రై ఫ్రూట్స్ వాడతాం. ఆ లడ్డు తయారు చేసి ఆ లైట్ వెయిట్ రావడం కోసం ఆ కోడి పుంజుని ఎన్నో తర్ఫీదులు తిప్పటం అని, ఎక్సర్సైజులు, అట్లాగే ఈతలని, తర్వాత నీలపోతలని, శాఖలని, ఇంట్లో 4-5 రకాల వాటిని ఈ బలంగా తయారు చేసి మళ్ళీ వెంటనే దాన్ని ఆర్పేసి ఆ లైట్ వెయిట్ రావడం కోసం దాన్ని మేము తయారు చేస్తాం. అవతల మా ప్రత్యర్థి కోడి పుంజుని తేలిగ్గా కొట్టడానికి మేము దాన్ని లైట్ వెయిట్ తీసుకొచ్చి ఒక 4 కేజీలకు మేపి మళ్ళీ దాన్ని 1/2 కేజీ తగ్గిస్తాం. 3 కేజీలున్నర వచ్చే వరకు దాన్ని కరెక్ట్గా చూసి మంచి హెల్దీగా చక్కటి శక్తి కలిగి ఉందా లేదనే దాన్ని మాత్రమే ఎంచుకుంటాం. ఈ 40 పెంచినా 50 పెంచినా 50 ఆ టైంకి రావండి. 50 కోడి పుంజులు కూడా 50ని తయారు చేస్తే మాక్సిమం 20 కోడి పుంజులు 25 కోడి పుంజులు ఆ పండగ రోజున పోట్లాడటానికి వస్తాయి అంతే. ఈ తదుమాయన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి మనం ఉపయోగించుకోవాలి. ఒక్కో కోడి పుంజుకు సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? మన కోడి పుంజు మా సొంతది కాబట్టి అండి, ఆ కోడి పుంజు మా ఓన్ బ్రీడ్, మా సొంతం. దాన్ని కేవలం తయారు చేయడానికి మాత్రం 10 నుంచి 12 వేల రూపాయలు అక్షరాల వాటికి తయారు చేయడానికి మాత్రమే అవుతుంది. ఇంకా తదుపరి మా సొంత బ్రీడ్ కాబట్టి అదే కొన్ని తెచ్చుకున్న వాళ్ళు అనుకోండి చాలా డబ్బులు అవుతుంది. 50,000 కొంటారు, 1,00,000 కొంటారు, 1,50,000 కొంటారు. వాళ్ళ మోజు, వాళ్ళ ఇంట్రెస్ట్. దాని మీద మళ్ళీ ఎంత పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ తర్వాత మనుషులు ఉంటారు తయారు చేయడానికి. ఆ తర్ఫీజు ఇచ్చే వాళ్ళకి వేరే ప్రత్యేకమైన రేట్లు ఉంటాయి. శాఖ తీసే వాళ్ళకి ఒక రేటు, నీలపోత పోసే వాళ్ళకి ఒక రేటు, ఇవన్నీ మనం చెల్లించుకోవాలన్నమాట మనం తయారు చేయాలి అంటే. సార్, ఇప్పుడు అదే విధంగా కోడి పుంజులు ఏదైతే కోడి పుంజుల్లో నెమలి, కాకి, డేగ ఇలా రకరకాల రంగులు కలిగిన కోడి పుంజులు ఉంటాయి. అసలు రంగులు చూసి మీరు బరిలోకి దింపుతారా, లేకపోతే ఏ విధంగా దింపుతారు? ఖచ్చితంగా అండి. పూర్వీకులు 100 సంవత్సరాల నుంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎంతో పుస్తకాలు రాశారు, తాళపత్ర గ్రంథాల్లో కూడా రాశారంటారు. ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చేసే ప్రతి వాళ్ళు రంగు అనేది ఖచ్చితంగా ఎంచుకొని ఆ రంగు ప్రకారంగా పందిగాళ్ళంతా కూడా కడతా ఉంటారండి. అలా అని ఇద్దరు పంది వేస్తే ఇద్దరు రంగు చూసుకుంటారు. ఇద్దరికి అన్నీ తెలుసు, కానీ విజయం సాధించేది మాత్రం ఒకటే. ఈ రంగు ప్రభావమే 100% కాదు. అందుట్లో జాతి లక్షణం ప్రధానం. ఈ జాతి ఎంత గొప్పది. చనిపోతూ ముందు కూడా అవతల ప్రత్యర్థి కోడిని చంపి తేగలిగే సామర్థ్యం ఉండాలి. అది జాతి లక్షణం. పందాలకు కోడి పుంజును సిద్ధం చేయడానికి సుమారుగా ఒక్కొక్క పుంజుకు 2 సంవత్సరాల కాలం పడుతుంది. అదేవిధంగా వాటికి పెట్టే ఆహారానికి 10 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. బరిలో కత్తి దూసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సమీపిస్తున్న వేళ పందెం పందాలకు సన్నద్ధమవుతున్నారని చెప్పొచ్చు. దుర్గా, జీ3 న్యూస్, జంగారెడ్డిగూడెం.